ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనండి మీ వెంకటరత్నం గారిని. బాగున్నారా? మీరు బాగుంటారని, బాగుండాలని కోరుకుంటున్నా. బాగుంటారు. సరే, మీ సపోర్ట్ నాకు ఎల్లకాలం ఇలాగే ఉండాలండి, ఉంటుంది. సరే ఫ్రెండ్స్, ఒక మాట, మీరు చూస్తున్నారు కానీ కొంచెం ఆ లైక్ పట్టట్లేదు. కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అది ఆ వీడియో ఆన్ చేసి పాఠం ఒకసారి వింటాము, తర్వాత విన్న తర్వాత నాకే నచ్చదు. కానీ కొంచెం అలా చూసి రెండోసారి ఒకసారి చూడండి. రెండోసారి చూసి దాన్ని అలా వదిలేస్తే ఒక గంట అరగంట టైం మాకు కలిసి వస్తుంది ఫ్రెండ్స్. 4000 గంటలు కావాలి టైం. ఇప్పుడు 20,000 అయిందా? ఎంత అయింది? ఇప్పుడు 120 గంటలు అయింది. 120 గంటలు అయింది. 4000 గంటలు అయితే ఈ రత్నానికి యూట్యూబ్ నుంచి పిలుపు వస్తుంది. సో కొంచెం హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. ఏం లేదు, వీడియో చూసి వాళ్ళు వస్తుంది కదా, చూసేసి ఒకసారి చూడండి కంప్లీట్గా. తర్వాత ఆ వీడియోని ఆన్ చేసి అలా వదిలేయండి. ఒక గంట నా కోసం, రోజు 3-4 గంటలు నాకు టైం ఇవ్వండి ఫ్రెండ్స్. ఒక్క నెల రోజులు చాలు, అయిపోయింది. అప్పటికి మీరందరూ నా కోసం బాగా చేస్తున్నారు, నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది. వ్యూస్ బాగా వస్తున్నాయి, లైక్స్ కూడా వస్తున్నాయి, కామెంట్స్ కూడా పెడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. సరే, మీరు చేయలేనిది నేను ఒకటి చేస్తున్నానండి. మీకు లేనిది నాకు ఉంది, ఒకటి ఉంది. అదే కాలం. ఆ కాలాన్ని ఖర్చు పెట్టుకుని నేను మీకోసమని ఎక్కడెక్కడ నుంచో వెతికి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి తీసుకొస్తున్నా. వీడియోని ప్రొలాంగ్ చేద్దామని, నా వీడియో టైం కలిసి వస్తుందని, మిమ్మల్ని ఆపాలని నేను ప్రయత్నం చేయట్లేదు. ప్రతి పాయింట్ మీకు అర్థమయ్యే విధంగా అలా చెప్పుకుంటూ వెళ్తున్నా. వీడియో అరగంట కానీ గంట కానీ ఉంటుంది, ఇది ఎక్కువే చేస్తాను. మీకు టైం లేనప్పుడు అంతవరకు చూసుకొని ఆపేసుకొని వెళ్ళిపోండి. నా కోసమని మీ టైం వేస్ట్ చేసుకోవాకండి. మీ ఖాళీ ఉన్నప్పుడు మీ టైం నా కోసం వెచ్చించండి. మిమ్మల్ని ఆపాలని ఎక్కడో వీడియో చివరిలో పెట్టేసి దానికి తమ్నేల్ ఏదో పెట్టి మిమ్మల్ని ఆకర్షించాలని అలా ఏం కాదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంటే మనం అందరం ఫ్రెండ్సే. కాబట్టి కాలం విలువ నాకు తెలుసు కాబట్టి మీ కాలాన్ని వృధా చేయను. చూసిన వరకు చూసి టైం లేదనుకుంటే వదిలేయండి, తర్వాత చూసుకోండి. అయితే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే అక్కడ చూసుకోండి ఫ్రెండ్స్. ఇదే నేను చెప్పదలుచుకుంది. సరే, మరి మొదలు పెడదాం. నిన్న చెప్పినట్లుగా తమ్నైల్లో దాశరథి కృష్ణమాచారి గురించి నాకు తెలిసిన వరకు చెప్పాను. ఈరోజు ఒక పాఠంలో ప్రవేశిద్దాం, చూద్దాం. మూడో పాఠం వీర తెలంగాణ. వీర తెలంగాణ కవి డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. ఈ ముఖ్యమైన పాయింట్లు నేను బోర్డు మీద రాశాను. ఇవి నేను తర్వాత వివరిస్తా. ముందైతే పాఠంలో ప్రవేశించి పాఠం చదవాలి కదండి, ఆ పాఠం చదువుతాను. పాఠం చదివిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెనేషన్లో ఇవన్నీ చెప్తా. అంటే టైం వేస్ట్ అని అనుకోకూడదు. పిల్లలు కానీ టీచర్లు కానీ తప్పనిసరిగా పాఠాన్ని ఒకసారి చదవాల్సిందే, తప్పదు. టెక్స్ట్ బుక్స్ ఉంటే చూడండి, లేదంటే వినండి. చదవండి, ఆలోచించి చెప్పండి. తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ, తెలుగు జోధుల తెగువ చూపించి తెలంగాణ, దేశానికే ముందు నిలిచిందిరా తెలంగాణ, దేశానికే పేరు తెచ్చిందిరా, పరాన్న భుక్కులకు పక్కలో బల్లెమై దేశద్రోహులకింక తావులేదని చాటి ఢంకా బజాయించరా తెలంగాణ, దౌర్జన్యం ఎదిరించరా, జయభేరి మోగించరా తెలంగాణ, జయము రైతులకందెరా. ఇది ఎవరు రాశారు? కొత్తపల్లి రంగారావు, తెలంగాణ పోరాట పాటలు, దాంట్లో నుంచి తీసుకున్నారు. ఇక్కడ తెలంగాణ పోరాట పాటలు అంటే మనకి ఇచ్చారు. అంటే పాఠం ఏమి ఇవ్వబోతున్నారో మనకి అర్థమవుతుంది. పోరాటానికి సంబంధించిన పాటలు లేకపోతే పద్యాలు ఇవ్వటం జరుగుతుందని ఈ ఉద్దేశం. ఇక పాఠం నేపథ్యం, ఉద్దేశం. ఇక్కడ ఒకసారి బాగా చదువుకొని పోతాను ఫ్రెండ్స్. మీకు ఇందులో అర్థం కాని ఏమి ఉండవు, ముఖ్యమైన చోట ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. తెలంగాణ వీరుల పురిటిగడ్డ, ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుది శ్వాస వరకు పోరాటం చేసి దుర్మార్గులైన రజాకార్ల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ. అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజా సమూహం తమదైన పద్ధతుల్లో ధిక్కార స్వరం వినిపించింది. ఆయుధం ధరించి పోరాడిన వారు ఒకరైతే అక్షరాయుధంతో పోరాడిన వారు మరొకరు. సాహితీ యోధుడు డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య ప్రత్యక్షంగా పోరాటంలో మమైకం అవుతూనే సాటి వీరుల సాహసాలను పద్యాల్లో ప్రశంసించాడు. వీరుల త్యాగాలను చరిత్ర పుటల్లోకి ఎక్కించి భావి తరాలకు స్ఫూర్తి నింపి ఇటువంటి వీరులన కన్నా తెలంగాణ తల్లి గొప్పదనాన్ని కీర్తించడమే పాఠ్యభాగ ఉద్దేశం. పాఠ్యభాగ ఉద్దేశం ఏంటి? ఇక్కడ ఉద్దేశం స్ఫూర్తిని ఇవ్వాలి, ప్రజల్లో స్ఫూర్తిని తీసుకురావాలి, తెలంగాణ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని కీర్తించాలి. అందుకని ఇచ్చారు. మిగిలిన పాయింట్లు తర్వాత చూద్దాం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందినది.
చారిత్రక వాస్తవిక అంశాలను వస్తువుగా తీసుకుని ఆధునిక భావ వ్యక్తీకరణతో రాసిన పద్యాలు ఇవి. డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య రచించిన దాశరథి సాహిత్యం 1వ సంపుటి రుద్రవీణలోనిది. ఇక్కడ ఎక్కడి నుంచి పాఠాన్ని గ్రహించారు, దాని గురించిన వివరాలు ఏంటంటే, ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందినది. ఈయన పద్య ప్రక్రియ అంటే ఆధునిక పద్యం, ప్రాచీన పద్యం యొక్క శైలి అని చెప్పుకున్నాం, చివరిలో రాశాను. కానీ శైలి అంటే రాసిన విధానం ఎలా ఉంది అంటే ప్రాచీన పద్యాలను అనుసరిస్తూనే రాశారు. అయితే ఇక్కడ పాఠ్యభాగ వివరాలు వస్తే, ప్రక్రియ ఆధునిక పద్యం, ఆధునిక అభ్యుదయ పందాలో పయనిస్తూ పద్య రూపంలో తను చెప్పాల్సిన విషయాన్ని చెప్పారు. ఇక కవి పరిచయం చూసుకుందాం. ఇక్కడ నేపథ్యం అనేది ఒకసారి చెప్పాలి. ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు నేపథ్యం చెప్తాను, కొంచెం టైం పడుతుందని. ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఇక్కడ దాశరథి కృష్ణమాచారి గురించి కవి పరిచయం చెప్పుకున్న తరువాత వీటిలోకి వెళ్దాం. డాక్టర్ దాశరథి కృష్ణమాచారి వరంగల్ జిల్లా చిన్నగూడూరులో జన్మించారు. నాటి పాలకులపై వ్యతిరేక ప్రజా పోరాటాల్లో ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి. నా గీతావళి ఎంత దూరం ప్రయాణం బౌనో అందాక ఈ భూగోళం నాకు అగ్గిపెట్టెదా అన్నాడు. పద్యాలను జైలు గోడల మీద రాసి ప్రజల హృదయాల్లో మహాకవిగా స్థానం పొందాడు. అగ్నిధార, రుద్రవీణ, మహోంద్రోదయము, పునర్నవము, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలోచనాలు మొదలైన కవితా సంపుటాలను, నవమి నాటికలు, యాత్రాస్మృతి, స్వీయ చరిత్ర వంటి పలు గ్రంథాలను రచించాడు. సినీ గేయ కవిగా ఆణిముత్యాల వంటి పాటలు రాసి సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకువచ్చాడు. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి 1961లో గాలిబ్ గజళ్లను అనువదించాడు. ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు. తెలుగు సాహిత్యానికి చేసిన సేవకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు 1967, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1974 అందుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థాన కవి అక్షరానికి ఆవేశాన్ని తొడిగి అభ్యుదయ పందాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్య శైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీలి ప్రజాకవి. ఇది టెక్స్ట్ బుక్ లో ఉందండి. ఇప్పుడు మన పద్ధతిలో మనం కొంచెం వివరంగా చెప్పుకుందాం. ముఖ్యమైన పాయింట్లు బోర్డు మీద రాశాను, చూద్దాం. నేపథ్యం తర్వాత చెప్పుకుందాం అన్నానండి. ముఖ్య విషయాలు చెప్పుకొని నేపథ్యం తెద్దాం. నేపథ్యం అంటే ఏంటి? మనకి ఈ కథలోకి రాకముందు ఏం జరిగింది అనే విషయాన్ని తెలియచేసేది నేపథ్యం అంటారు. సరే, నేపథ్యం చెప్పుకునే ముందు ఇది ఇప్పుడు మనం చదువుకున్నాం కాబట్టి కొంచెం ఇది ఎక్స్ప్లెయిన్ చేసినాక నేపథ్యంలోకి వెళ్దాం. ఉద్దేశం ఎందుకు ఇచ్చారు? కవి రచయిత పాఠాలను ఇచ్చేటప్పుడు పిల్లలకు కానీ ప్రజలకు కానీ ఏమి ఇవ్వాలి? స్ఫూర్తిని ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్ర గొప్పతనాన్ని కీర్తించాలి, అందుకని ఇచ్చారు. స్ఫూర్తిని ఇవ్వాలి అంటే దేని ఆధారంగా తీసుకోవాలి? ఆయన రాసిన చారిత్రక అంశాలను వాస్తవిక దృష్టితోటి తీసుకొచ్చి స్ఫూర్తిని నింపాడు. అది ఎలాగో చూద్దాం. పాఠ్యభాగ వివరాలు, వీటిలో వివరాలకు వస్తే ప్రక్రియ, ఆధునిక పద్యము, ఈ రాసుకోండి మీరు, ఇంపార్టెంట్ పాయింట్స్ అని బోర్డు మీద రాశాను. ఈయనది ఆచరణాత్మక వైఖరి. ఆచరణాత్మక వైఖరి అంటే చాలా మంది మాటలు చెప్తారు, ఇలా చేయండి అలా చేయండి అని, కానీ సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు చేయరు. కానీ ఆయన అలా కాదు, ఏది చెప్తాడో అలాగే చేస్తాడు, చేసి చెప్తాడు. కాబట్టి ఆచరణలో పెడతాడు, ఏది చెప్తాడో అది చేస్తాడు. కాబట్టి ఆచరణాత్మక వైఖరి. తర్వాత సినీ గేయ కవి, సాహిత్యానికి సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చాడు. ఇక్కడ సినీ గేయ కవి అంటే సినిమా పాటలకి గేయాలను రాశాడు, పాటలను రాశాడు. అయితే సినిమాకి ఇంతకు ముందు పెద్ద గౌరవం ఉండేది కాదు. ఆ సినిమాల పాటలు పాడకూడదండి, సినిమాల విషయాలు డైలాగులు చెప్పకూడదు, సినిమా అది అంత అని కొంచెం తేలిక భావంతో చూసేవాళ్ళు. కానీ ఈయన సినీ రంగంలోకి ప్రవేశించిన తరువాత సాహిత్యం అంటే హితాన్ని కోరేది, సంఘం యొక్క హితాన్ని లేదా సంఘంలో ఉన్న ప్రజల యొక్క హితాన్ని, అంటే ఏంది, వాళ్ళ యొక్క మంచిని కోరుతూ చేసే రచనే సాహిత్యము. మరి ఆ సాహిత్యము కూడా ఎలాంటి గౌరవాన్ని తీసుకొచ్చింది? సినిమా గౌరవాన్ని. సినిమాలోకి వెళ్ళిన తరువాత చాలా ఏ స్థాయిలో అయితే గౌరవాన్ని తీసుకొస్తుందో
అలాంటి పాటలు రాశాడు ఆయన. ఆణిముత్యాలు లాంటి పాటలు. నిన్న చెప్పాను మీకు, నవరసాలు ఒలికించే పాటలు 9 రకాలుగా. ఇది ఆయనకి తెలియదు అని అనుకోకుండా అలా చక్కగా రాసి సినిమాల్లో కూడా మంచి పాటలే ఉంటాయి, సినిమా కూడా పిల్లలు చూడొచ్చు లేకపోతే పెద్దవాళ్ళు చూడొచ్చు, మంచి ఉంటుంది, గ్రహించవచ్చు అనే ఒక విషయాన్ని ఒప్పుకునే విధంగా చేశాడు. ఒక గౌరవాన్ని తీసుకొచ్చాడు. సినిమానా గౌరవం లేదా, గౌరవాన్ని అనకూడదు, మంచి సినిమాలు చాలా ఉన్నాయి గౌరవంగా అని చెప్పి ఆ గౌరవాన్ని తీసుకొచ్చింది. ఆ గౌరవం తీసుకురావడం అనేది ఈ కవితోటే మొదలైందని చెప్పారు. తర్వాత అనువాద కవిగా ఆయన ఎంత ఎదిగాడో, ఎన్ని పదవులు పొందాడో, దానితో పాటుగా అనువాదం చేశాడు. అనువాదం చేయటం ఏం చేశాడు, ఉర్దూ భాషలో ఉన్న వాటిని అనువాదం చేసి విమర్శకుల ప్రశంసలు కూడా పొందాడు. చాలా మంది ఉంటారండి విమర్శిస్తూ ఉంటారు, చాలా మంది. ఉదాహరణకి కోడిగుడ్డు మీద కూడా ఈకలు బీక్తారు అంటారు. ఎవరి మీద విమర్శించడం, ప్రతి వాళ్ళని విమర్శించడమే ఒక ప్రక్రియగా పెట్టుకుంటారు. అలాంటి వాళ్ళ విమర్శలకు విలువ ఉంటుందా అంటే ఉండదు. ఎందుకంటే అక్కడ ఏం లేకపోతే వాళ్ళ మీద వాళ్ళే జోకులు వేసుకుంటారు, వాళ్ళ మీద వాళ్ళే విమర్శించుకుంటారు. చాలా తప్పు. విమర్శించాలంటే అక్కడ ఒక కారణం ఉండాలి, అప్పుడు వాళ్ళని గౌరవిస్తారు. అలాంటి విమర్శకుల యొక్క ప్రశంసలను కూడా పొందాడు. ఏం చేసి ఉర్దూలో ఉన్న ఆ కవిత్వాలని అనువాదం చేశాడు. అనువాదం చేసి వాళ్ళ ప్రశంసలు పొందాడు. తర్వాత గాలిబ్ గజల్ అన్న మొన్న చెప్పాను నేను పాఠంలో, గాలిబ్ గజల్ అంటూ ఏంటి అని. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జీవన భాష్యం అనే పాఠంలో ముందు మనకి 9వ పాఠం వస్తుంది. ఆ పాఠంలో గజల్ అంటే ఏంటి, గజల్కి ఏమేమి లక్షణాలు ఉంటాయని కూడా చెప్పాను నేను. అలాంటి గజల్ని అనువాదం చేశాడు. తర్వాత 1961లో చేసి విమర్శకుల ప్రశంసలను పొందాడు. తర్వాత ఆంధ్రప్రదేశ్ చివరి ఆస్థాన పండితుడు, ప్రజాకవి. అంటే ఆస్థాన పండితులు అంటే నిన్న చెప్పానండి, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉన్నారు అని. ఆ అష్టదిగ్గజ కవులు ఉండే ఆ ప్రదేశాన్ని ఏమన్నారు, భువన విజయము. నేను గుర్తురాలేదండి, నిజమే, నాకు గుర్తురాలేదు, ఒప్పుకుంటున్నా. అంటే నేను కంప్యూటర్లు కాదు కదా, అలాగే మీకు కూడా గుర్తురాదు పిల్లలు. కానీ ఇంటికి పోయిన తర్వాత అయినా వెతికి తెలుసుకోవాలని నీకు ఉత్సాహం ఉంటే ఎట్లయినా వస్తుంది. కాబట్టి ఆ భువన విజయము అష్టదిగ్గజ కవులు ఉండే ఆస్థానాన్ని, మరి అలాంటి ఆస్థాన కవులను పోషించిన శ్రీకృష్ణదేవరాయలు ఆ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా ఏంటంటే, ఉదాహరణకి అల్లసాని పెద్దన, ఆ తర్వాత 15వ శతాబ్దం వచ్చేసరికి శ్రీనాథుడు, ఇలాగ ఆస్థాన కవులుగా ఉన్నారు. రాజుల చేత సత్కారాలు పొందారు, ప్రజల చేత ప్రశంసలు పొందారు, గౌరవాన్ని పొందారు. అయితే తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలా వస్తూ ఉండగా చివరికి ఈ ఆస్థాన పండితుల్ని, వీళ్ళని, ఆస్థాన కవుల్ని తొలగించడం జరిగింది. ఇక ఇప్పుడు లేరు, ప్రస్తుత కాలంలో లేరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదు, తర్వాత ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినా కూడా లేదు. అయితే ఆఖరి ఆస్థాన కవి ఎవరంటే డాక్టర్ కృష్ణమాచార్య. ఆయన ఇలాగ ప్రజాకవి, అంటే ప్రజలకు నచ్చే విధంగా కవిత్వం చెప్పి ప్రజల్లో దూసుకుపోయే కవి అని ఈ ముఖ్యమైన పాయింట్లు. ఇక ఆయనకు వచ్చిన అవార్డులు చూద్దాం. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు లభించింది, చూడండి ఇక్కడ ఉంది. తర్వాత 1974లో కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, షార్ట్ కట్ లో రాసే ఆలు అని, అంటే ఆలు కాదండి, ఆంధ్రప్రదేశ్ అకాడమీ సాహిత్య అకాడమీ అవార్డు. తర్వాత ఆయన స్వభావం ఎలాంటిది, సున్నితమైన స్వభావము. మరి ఇంత విప్లవ కవి కదా, ఆయనకి ఆవేశం చాలా ఎక్కువ ఉంటుంది. అక్షరానికి ఆవేశం తొడిగి కవిత్వం రాశాడు అని చెప్పుకున్నాం. అక్షరాలకే ఆవేశం ఉంది, ఆయనకి లేదా, ఉంది. కానీ ఆ చెప్పే విషయాన్ని కూడా సున్నితమైన భావుకత అంటే ఏంటి, భావాలు రావటం. ఏదైనా ఒక ఎండ చూశారనుకోండి, ఏదైనా చూస్తే చాలా మంది అనుకోరు. ఏదమ్మా ఎట్లా ఉంది ఏంటి అంటే మామూలుగా చెప్పేస్తారు. కానీ కవులు అలా చెప్పరు, కవిత్వంతో వర్ణించి చెప్తారు, దాన్నే భావుకత అంటారు. ఉదాహరణకి ఒక కవి చెప్తాడు, ఆ చేతులకు ఎలా ఉన్నాయి, కాళ్ళకి ఏమున్నాయి, ఎలా నడుస్తుంది, లేకపోతే ఎలా ఉంది అని ఒక స్త్రీని వర్ణిస్తూ కవి రాస్తాడండి. అది సినిమా పేరు ఎందుకు కానీ
కవి పేరు సినిమా పేరు వద్దు, ప్రస్తుతానికి మనం ఆ కవిత్వాన్ని గురించి చూద్దాము. ఈ చేతులకున్న గాజులు ఇలా గాజులు అంటే మర్చిపోయా, లక్ష్మి నా గాజులు తెచ్చి వేసుకోవడం మర్చిపోయా, ఇప్పుడు చూపించాలి. చేతులకున్న గాజులు ఎలా ఉన్నాయి, కాళ్ళకున్న కడియాలు ఎలా ఉన్నాయి, ఇలా వర్ణిస్తారు. అలా వర్ణించాలని మనసులో ఒక కుతూహలం ఉంటుంది, దాన్నే భావుకత అంటారు. చాలా మందికి ఆ చూడగానే కవిత్వం ఆసువుగా రావటం అంటారు. అంటే ఆల్రెడీ ఎక్కడికో బయటకు వెళ్ళి ప్రాక్టీస్ చేసి తెచ్చుకొని ఉండటం కాదు. ఎలా ఉంటుంది వాళ్ళకి, అట్లా చూడగానే ఒక విషయాన్ని చూడగానే వెంటనే అలా అలవోకగా, అంటే ప్రయత్నం లేకుండా చెప్పేస్తే దాన్ని ఆసు కవిత్వం అంటారు. అలా చెప్పాలనే మైండ్ ఎప్పుడు ఉంటే దాన్ని ఏమంటారంటే భావుకత అంటారు. ఉదాహరణకి ఒక స్త్రీ నేను చెప్పే, చేతులు గలగల్లాని చరణ కింకిణులు గల్లు గల్లు మన. చరణాలు అంటే ఏంటండి, కాళ్ళు కదిలించేటప్పుడు స్త్రీలు సహజంగా పట్టాలు పెట్టుకుంటారు, కానీ కొంచెం పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే కడియాలని పెట్టుకుంటారు. తెలంగాణలో స్త్రీలు ఎక్కువగా అలా కడియాలు పెట్టుకోవటం అనేది ఆనవాయితీ ఉంది. ఆ చరణు కింకిణులు గల్లు గల్లు మన కర కంకణములు గలగలలాడగా, ఈ గలగలలాడుతున్నాయో లేదోనండి. వినీల గజబర విలాస బంధుర తనులతక సంచలించిపోగా అని చెప్పి ఆ స్త్రీ ఎలా ఉంది, ఆ గాజులు ఎలా ఉన్నాయి. చరణ కింకిణులు గల్లు గల్లు మన, నడుస్తుంటేనంటే కాళ్లకున్న ఆ చరణాలు అంటే కాళ్ళు పాదాలు, ఆ కాళ్ళకి ఉన్న కడియాలు గల్లు గల్లు మన కళ్ళు మని మోగుతున్నాయి అంట. కర కంకణములు గల గలలాడగా, కరాలు అంటే చేతులకున్న ఈ గాజులు ఎలా ఉన్నాయంట, గలగలలాడతాయి, గాజులు గలగలలాడతాయి. వినీల గజబర విలాస బంధుర తనులత సంచలించిపోగా, తనులత లత వంటి శరీరం కలిగిన అంటే సన్నగా నాజూగ్గా ఉన్న ఆ స్త్రీ నడుస్తూ ఉంటే కాళ్ళకున్న కడియాల శబ్దము గల్లు గల్లుమంటుందట. చేతులు కదిలిస్తూ ఉంటే ఆ గాజులు గలగలలాడుతున్నాయట. అలా వర్ణిస్తారు. దాన్ని ఏమంటారంటే భావుకథ అంటారు. అలాంటి భావుకథ ఉన్న కవి ఆ చెప్పేదాన్ని కూడా చాలా సున్నితంగా చెప్పే స్వభావం కలిగిన ఆయన. ఆవేశం, అక్షరానికి ఆవేశం తొడిగాడు. అంటే అక్షరాలు చదువుతుంటే మనకు ఒక ఉద్రేకం వస్తుంది, ఒక ఉత్సాహం వస్తుంది, ఒక ఆవేశం, మనం ఇది చేయలేమా, మనం చేయాలి కదా అనే ఒక ఉత్సాహం వస్తుంది. అలా అక్షరాలని ఆయన కవిత్వంలో పొదిగాడు. చూద్దాం. తర్వాత పదం అంటే దారి, ఏ దారిలో పయనించాడు, అభ్యుదయ మార్గం. ప్రాచీన అంటే అభ్యుదయ మార్గం అంటే డెవలప్మెంట్, అభివృద్ధి చెందాలి. అప్డేట్స్ అంటారే, ప్రస్తుత కాలానికి అనుకూలంగా సాగిపోయే మార్గం. శైలి అంటే రాసిన విధానం ఎలా ఉంది అంటే ఇందాకే చెప్పాను, ప్రాచీన పద్యాలని అనుసరించాడు, కానీ ఆధునిక పద్ధతిలో అభ్యుదయ పదంలో ఆవేశానికి, అక్షరానికి ఆవేశం దొడిగి ఈయన రచనలు చేశారు. ఇది జరిగింది. ఇక నేపథ్యం, ఇక్కడ స్టూడెంట్ ఉంది, అడుగుదామా? లక్ష్మి, నేపథ్యం అంటే తెలుసా? నువ్వు చదువుకున్నావు కదా, 10th క్లాస్ చదివావు. నేపథ్యం అంటే ఏంటి తెలుసా? నేపథ్యం అంటే ఏదో పద్యం కావాలనుకుంటుంది, అవునా? కాదు కదా, కాదు. నేపథ్యం అంటే ఏంటంటే ఇప్పుడు రాబోయే పద్యాలు రాశాడు వీర తెలంగాణ అని, రాబోయే ముందు ఫ్లాష్ బ్యాక్, ముందేం జరిగింది, ఈ కథలోకి రాబోయే ముందేం జరిగింది, ఫస్ట్ ఏం జరిగిందని అంటారు. దాన్ని నేపథ్యము అంటారు. ఈ నేపథ్యం తెలుసుకోకపోతే ఈయన రచనలకు అర్థమే లేదు. ఈయన ఎందుకు రాశాడో తెలియదు. ఈ నేపథ్యం ఏంటంటే నిజాం పరిపాలన. నిజాం ఎవరు? నవాబు. ఎక్కడున్నాడు? ఇక్కడ హైదరాబాదు సంస్థానంలో ఉన్నాడు. ఏం జరిగింది అంటే నవాబ్. ఇప్పుడు ప్రస్తుతం మన రాష్ట్రం పేరేంటి? తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రము ఎన్నాళ్ళు అవుతుంది వచ్చి? 2014లో వచ్చింది. తెలుసా లక్ష్మి నీకు? 2014లో వచ్చింది కదా. అంతకుముందు ఏ రాష్ట్రాలు కలిసి ఉన్నాయి? ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నాయి. అక్కడ ఇంకొక ఆమె పెద్ద ఆమె వస్తుంది, అత్తయ్య ఏట్రా నువ్వు. మన రాష్ట్రం పేరేంటి తెలుసా నీకు? మన రాష్ట్రం పేరు తెలుసా? అబ్బో, ఎక్సలెంట్. చూసావా, పెద్ద వాళ్ళకు కూడా తెలుసు. ఆంధ్ర రాష్ట్రం మంది. మరి ఇది ఇప్పుడు ఇదంతా ఆంధ్ర రాష్ట్రమే. అయినా దాన్ని 2 ముక్కలు చేశారు, తెలియదా నీకు? తెలంగాణ అని మన వాళ్ళు ఇక్కడ ఉంటారు కదా.
ఆంధ్రాని తెలంగాణని 2 భాగాలు చేశారు. అన్నదమ్ములు పంచుకున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో మీ బావగారను మీ శ్రీవారి ఇద్దరు పంచుకోలే భాగాలు పంచుకున్నారు. 10 ఎకరాలు పంచుకున్నారు కదా, చెరొకిళ్ళు పంచుకున్నారు కదా. అలాగే ఆంధ్ర తెలంగాణ ప్రజలు కూడా ఆ రాష్ట్రాలని కొన్ని జిల్లాల వాళ్ళకి కొన్ని జిల్లాల వీళ్ళకి పంచుకున్నారు. ఎప్పుడు జరిగింది అది? 2014లో జరిగింది. ఎందుకు పంచుకున్నారు? లక్ష్మి ఎందుకు పంచుకోవాల్సి వచ్చింది? తెలియదంట. చిన్నపిల్లలు కదా, తెలియదు. మరి తెలుసుకోవాలి. ఇద్దరికి గిట్లేదండి, ఏదో గొడవలు. మాకు సరిగా ఉద్యోగాలు ఇవ్వలేదు, మాకు సరిగా నీళ్లు ఇవ్వలేదు, మమ్మల్ని సరిగ్గా గుర్తించలేదు, మమ్మల్ని సరిగ్గా గౌరవించలేదు ఉంటాయి. మరి వాళ్ళిద్దరు పెద్దవాళ్ళు భాగాలు ఎందుకు పంచుకున్నారు? ఒక తల్లి బిడ్డలే కదా. ఎందుకు పంచుకున్నారు అంటే వాడు పని చేస్తున్నాడు, వీడు పని చేయట్లేదు, వాడు ఖర్చు పెడుతున్నాడు, వీడు ఖర్చు పెట్టట్లేదు, వీడు ఎక్కువ తింటున్నాడు, వాడు తింటాడు, ఇలా ఉంటాయి, గొడవలు ఉంటాయి. అందుకని పంచుకున్నారు. మరి ఇలా ఆంధ్ర తెలంగాణ పంచుకోవడం 2014లో జరిగింది కదా. మరి ముందేం జరిగింది? అసలు ఈ కవులందరూ ఎందుకు రావాల్సి వచ్చారు? ఎప్పుడు మొదలైంది అంటే ఆ ముందుకి వెళితే అసలు 1940 మనకి స్వాతంత్రం రాక ముందు నుంచి కూడా భారతదేశంలో అన్ని ఇప్పుడు రాష్ట్రాలు అనే వాటిని దేశాలుగా పరిగణించారు. మనకి ఇప్పుడు చరిత్రలో కానీ లేకపోతే ఏదన్నా బుర్రకథ కానీ లేకపోతే హరికథ కానీ లేకపోతే ఇంకేమైనా చెప్పేటప్పుడు దేశం గురించి చెప్తారు. అంగ వంగ కళింగ మగధ మార్కండ అని చెప్పి చాలా దేశాలుగా చెప్తారు. అంటే ప్రతి రాష్ట్రాన్ని ఒక దేశంగా పరిగణించారు. అలా పరిగణించిన తర్వాత ఏ దేశానికి ఆ దేశమే రాజులుగా పరిపాలన చేసుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ పరిపాలన ఒకే చక్రవర్తి పరిపాలన కిందకు వచ్చి భారతదేశం మామూలుగా అయిపోయింది. అయినా సరే ఇక్కడ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాలు ఒకే ప్రదేశానికి వెళ్ళలేదు. అవే నైజాం జిల్లాలు. ఆ నిజాం నవాబు పరిపాలన చేశాడు కాబట్టి ఈ హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న ఆ 9 జిల్లాలు కాబట్టి వాటిని నైజాం అన్నారు. ఆ నిజాం నవాబు పరిపాలన వాళ్ళ వంశ పారంపర్యంగా పరిపాలన వస్తూ ఉంది. ఆ వంశ పరిపాలన చివరివాడైన ఆ నైజాం నవాబు పరిపాలన ఎలా ఉంది అంటే చాలా దారుణంగా ఉంది. దారుణంగా ఉందంటే దానికి ఉదాహరణ చెప్పుకోవాలంటే ఇది చెప్పుకోకపోతే పాఠంలో ముందుకు వెళ్ళలేము. నైజాం నవాబు పరిపాలనలోని ఒక 1939లో 2వ ప్రపంచ యుద్ధం వచ్చిందండి. ఎప్పుడు వచ్చింది? 1900 ఇది రబ్ చేయొచ్చాయిక ఆపేసి తర్వాత చూసుకోండి. ఫ్రెండ్స్, మీకు బాగా ఉపయోగపడుతుందని లోతైన వివరణతో ఇస్తున్నాను ఫ్రెండ్స్. నిన్న ఆ పాఠంలో 2వ పాఠం చెప్పాను, క్లిష్టమైన పాఠం అనేది. దేశం చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉందని ఒక సినిమా డైలాగును చెప్పేవాడు. అది కొంచెం క్లిష్టంగానే ఉంది. 2వ పాఠం బాగుంది. ఈ 3వ పాఠం చాలా లోతైన వివరణతో ఉంటుంది. లోతుగా ఆలోచించాలి, కవుల గురించి కానీ వర్ణన గురించి కానీ లేకపోతే ఆ విషయాల గురించి కానీ. కాబట్టి ఇక్కడ నేను కొంచెం వివరంగానే ఇస్తున్నా మీకు. మరి ఇది మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను బోర్డు మీద రాస్తున్నా. ముఖ్యమైన పాయింట్స్ ఉంటే రాసుకోండి. ఇక ఇప్పుడు దాశరథి కృష్ణమాచారి గురించి మనం నైజాం నవాబ్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి కొద్దిగా ఈయన గురించి. దాశరథి కృష్ణమాచార్య 1925 జూలై 22న నా పుట్టినరోజు కూడా అప్పుడేనండి, కొద్దిగా అటో ఇటుగా. అయితే ఆయనకున్న ఏళ్ళే లేవు, నాకన్నా చాలా పెద్దవాడే. ఈయన జన్మించాడంట. తర్వాత ఆయన మరణం అనేది చివరిలో చూసుకుందాం. వెంకటాచార్యులు వెంకటమ్మ దంపతులకి వరంగల్ జిల్లాలో జన్మించాడు. అయితే ఆయన జన్మించిన తర్వాత చదువుకునేటప్పుడు కానీ అవి ఈ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి రచనలు రాస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడనే ఉద్దేశంతో వాళ్ళని కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పాలు చేయటం మొదలుపెట్టారు. అందుకని ఆ ఇబ్బందులు తట్టుకోలేక తర్వాత ఖమ్మానికి మార్చాడు. ఖమ్మానికి మార్చాడు. అయినా సరే ప్రభుత్వం వదిలిపెట్టల. జిల్లాలన్నీ కూడా నైజాం నవాబు పరిపాలనలోనే ఉన్నాయి కాబట్టి ఆ జిల్లాలన్నీ కూడా ఆ జిల్లాలో ఉన్నా కూడా ఆయనకి కష్టాలు తప్పల. అయినా కూడా కష్టాలకి ఎదురేది రచనలు చేశాడు. జైలుకి వెళ్ళి కూడా రచనలు చేశాడు. అయితే అంతవరకు ఆయన గురించి చూద్దాం. ఇక నైజాం నవాబు ఎవరు, అసలు పరిపాలన ఏంటి, ప్రజలు ఎందుకు ఇబ్బంది పడ్డారు చూద్దాం. నైజాం నవాబు ఈ హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న 9 జిల్లాలని పరిపాలన చేసుకుంటున్నాడు వంశపారంపర్యంగా. అది మొదటి నుంచి వస్తుంది. మొదట్లో ఏం జరిగిందంటే 1939లో మనకి
ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ ఇలా వచ్చినాయి. థర్డ్ వరల్డ్ వార్ వద్దండి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం ఇలా యుద్ధాలు జరిగినాయి. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హైదరాబాద్ ప్రభుత్వం, అంటే దేశంగానే పరిగణించాలి హైదరాబాద్ను కూడా, హైదరాబాద్ ప్రభుత్వము ఒక స్వచ్ఛంద సేవా సంస్థని తయారు చేసి పంపించారు. స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు చేయటం కోసమని వాళ్ళని రజాకార్లు అన్నారు. వాళ్ళు వెళ్ళి అక్కడ సేవలు చేయాలి. వాళ్ళ యొక్క ఆ డ్రెస్ ఏంటంటే, డ్రెస్ కోడ్ అంటారే, యూనిఫామ్ ఏంటంటే నాది కాకి రంగు ప్యాంటు, కాకి రంగు షర్టు, ఆ తర్వాత పెద్ద లాఠీ, నల్లటి టోపీ పెట్టుకొని ఉంటారు. వాళ్ళు స్వచ్ఛంద సేవా సంస్థ వెళ్ళి ప్రపంచ యుద్ధ సమయంలో వాళ్ళకి సహాయం చేసి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత నైజాం నవాబు ఈ పీష్వా రజ్వీ అనే ఒక నాయకుడిని ఢిల్లీ నుంచి పిలిపించుకొని ఆయన నాయకత్వంలో ఈ రజాకార్లని ఒక సైన్యాన్ని దుర్మార్గులుగా మార్చేశాడు. అసలు వాస్తవంగా ఈ రజాకార్ల సైన్యము స్వచ్ఛంద సంస్థకు చెందిన వాళ్ళు, స్వచ్ఛందంగా సేవలు చేసేవాళ్ళు. కానీ ఇలా మార్చేశాడు. ఇలా మార్చడానికి కారణం ఏంటంటే, నైజాం నవాబు పరిపాలన చేసేవాళ్ళు ఎవరైనా ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటే ఆ పాలనలో ఎవరు కూడా ప్రజలు ఎదురు తిరగరు. వాళ్ళకి ఎవరు పరిపాలిస్తే వాళ్ళకేమి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు అందాలి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకోవాలి. కానీ ఈ నవాబు మాత్రం వాళ్ళ కష్టాలు తెలుసుకునేవాడు కాదు, వాళ్ళ కష్టాలు పెంచడానికి ప్రయత్నం చేశాడు. కారణం ఏంటంటే, ఈ నవాబుకి బాగా మత ద్వేషం ఎక్కువ, ప్రజలంటే చిన్న చూపు, ఎవరి మీద అభిమానం లేదు, బహు దుర్మార్గుడు, క్రూరుడు, నీచుడు, నికృష్టుడు చెప్పాలంటే. ఇలాంటి లక్షణాలు కలిగిన ఈ రక్తం తాగే రాక్షసుడికి ఈ రజ్వీ, పీష్వా రజ్వీ అని ఇక్కడ చూద్దాం, పీష్వా రజ్వీ ఈ రజాకారుల ముఠాకి నాయకత్వం వహించడానికి పిలిచాడు. ఈ పీష్వా రజ్వీ పేరు వింటేనే పసిపిల్లలు కూడా ప్రాణాలు విడిస్తారు, అంత కర్కోటకుడు. ఈ వీళ్ళిద్దరి నాయకత్వంలో ఈ తెలంగాణ ప్రజలు ఎంత ఇబ్బందులు పడ్డారంటే, ఎన్ని నరకాలు పడ్డారంటే, ప్రజల గురించి ఏమీ పట్టించుకోలేదు. కాబట్టి దీని గురించి చెప్పాలంటే ది ట్రాజెడీ ఆఫ్ హైదరాబాద్ అనే పుస్తకంలో వీళ్ళ కష్టాల గురించి రాశారనమాట. దాంట్లో తెలియజేస్తారు, ఈ ప్రజల గురించి పట్టించుకోడు, పరిపాలన గురించి పట్టించుకోడు, ప్రజల దగ్గర నుంచి ఎంత వీలైతే అంత దోచుకొని పోవటమే, స్త్రీలని అవమానాలకి మానభంగాలకి గురి చేయటమే కాకుండా వాళ్ళ భర్తలని భార్యలు ఎదుటే చంపించేయటం, భార్య భర్త జాడ చెప్పకపోతే ఆ పిల్లల్ని కత్తి మీద వేసి నరికేసేయటం, తర్వాత శిస్తు కట్టకపోతే ఇంట్లో ఏది ఉంటే అది దోచుకొని పోవటం, పాలు తాగే పసిపిల్లవాడినైనా నడవలేని ముసలమ్మనైనా అది ఏముంటే అవన్నీ కత్తిరించుకొని తీసుకొని పోవటం. ఇంకా ఎలాంటి శిక్షలు వేసేవాళ్ళంటే, వాళ్ళ పాలనలో శిస్తులు కావాలి, వాళ్ళకి పంటలు లేవు, నిర్భాగ్యమైన పరిపాలన. ఆ శిస్తులు కట్టిన వాళ్ళకి గోళ్ళని కత్తిరించి గోళ్ళ కింద ఉన్న మాంసాన్ని తీసేసి గోళ్ళని పీకించేవాళ్ళు, ఇంకా కాలుతున్న నూనెలో వేళ్లు ముంచేవాళ్ళు, తర్వాత తలకిందులుగా వేలాడదీసి ఆ కొరడాలతో కొట్టించేవాళ్ళు. అవి చాలా సాధారణమైన శిక్షలంట. ఇంకా ఎలాంటి శిక్షలు వేసేవాళ్ళు అంటే, మగవాళ్ళకి ఈ ఛాతీ మీద బరువాటి ఆ బండలను పెట్టి చంపేసేవాళ్ళు. పీష్వా రజ్వీ వచ్చిన తర్వాత ఆ బజార్ను గుర్రాల మీద వెళుతూ ఉండే ఈ సైన్యాన్ని చూసి ప్రజలు ఇళ్లలోకి వెళ్ళి దాక్కుని కిటికీల్లో నుంచి చూసేవాళ్ళు, భయంగా బిక్కుమంటూ ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బ్రతికారంట. ఎవరైనా సరే పీష్వా రజ్వీ వెళ్ళేటప్పుడు కానీ, రజాకారుల సైన్యం వెళ్ళేటప్పుడు కానీ ఎవరైనా కనపడితే ఆ కనపడిన వాళ్ళని గుర్రాల కాళ్ళకు కట్టేసుకొని ఈడ్చుకెళ్లి చంపేసేవాళ్ళట. పీష్వా రజ్వీ పరిపాలనలో ఈ రజాకారులు ఈ యూనిఫామ్ లో వెళ్ళి వరుస పెట్టి 70 మందిని కాల్చి చంపేశారట. ఎంత అన్యాయం! ఈ విషయాలు వింటుంటే ఎవరి రక్తం పరుగులు తీయకుండా ఉంటది, ఎవరికి ఆవేశం రాకుండా ఉంటది. మరి దాశరథి కృష్ణమాచార్య ఈ ఆవేశం, అక్షరానికి ఆవేశం తోడిగాడంటే రాకుండా ఎలా ఉంటది? ఇంకా ఇంతేనా, వరుస పెట్టి హిందువులని హింసలకి గురి చేశాడు, హిందువుల ఇళ్లని దహనం చేయించాడు, కాల్చేశాడు.
తర్వాత ఇంకా మరి ముస్లింలు అంటే ఇంకా ఉర్దూ వాళ్ళు ఉన్నారు, ఉర్దూ కవులు ఉర్దూ వాళ్ళు ఉన్నారు. వాళ్ళంటే ఏం ప్రేమ అంటే వాళ్ళ సంస్థానంలో నైజాం నవాబు సంస్థానంలో తనకి సంబంధించిన వాళ్ళని ఢిల్లీ నుంచి ఉత్తరాది నుంచి పిలిపించుకొని ఉద్యోగాలు ఇచ్చి తనకు అనుకూలంగా చేపించుకున్నాడే గాని చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికీ ప్రాధాన్యం ఇవ్వాల. ఏ భాషను కూడా అన్ని తొక్కిపెట్టేశాడు. ఇలాంటి నీచమైన పరిపాలనలో, దుర్మార్గుడి పరిపాలనలో ప్రజలందరూ ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బ్రతుకుతూ ఉన్నారు. బైరాన్పల్లి అనే గ్రామంలో ఈ ప్రజలంతా తిరుగుబాటు చేయడానికి ప్రయత్నించారు. కారణం ఏంటంటే వాళ్ళ పల్లెలనంతా కూడా తిరుగుబాటు చేశారు. ఈ తిరుగుబాటు జరిగే సమయంలోనే మన దాశరథి కృష్ణమాచార్య లాంటి యువకులు, ఇంకా కవులు ఉన్నారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, తర్వాత వట్టికోట ఆళ్వార్ స్వామి 8th క్లాస్లో మనకి చిన్నప్పుడు ఆయన పాఠం రాశారే ఆయన, తర్వాత ఇంకా ఆడవాళ్ళు కూడా స్త్రీలు, ఆరుట్ల కమలాదేవి ఆవిడ చాలా పెద్ద రచయిత్రి, తర్వాత చాకలి ఐలమ్మ. వాళ్ళందరూ కావాలని రచన చేయలేదు, కావాలని పోరాటం చేయలేదు. ఎందుకు చేశారంటే పరిస్థితులు వాళ్ళని అలా చేసినాయి. ఏంటి, రైతులు పండించుకున్న ధాన్యం తీరా నోటికాడికి వచ్చేసరికి దోచుకొని బళ్ళ మీద వేసుకొని పీష్వారాజీ సైన్యం తీసుకెళ్లి నవాబుకు అప్పగించేది. ఎవరైతే ఊరుకుంటారు? అందుకే చాకల ఐలమ్మ పోరాటం చేసేసింది. ఆమె నాయకురాలుగా ప్రసిద్ధి వచ్చింది. తర్వాత ఆరుట్ల కమలాదేవి, అంటే ఆడవాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొన్నారని చెప్పడానికి. తర్వాత ఈ రచయితలు, వీళ్ళే కాకుండా సామాన్య ప్రజలు, ఇంతమంది నిజాం పరిపాలనకి వ్యతిరేకంగా పోరాటాలు జరిపి చివరికి అలసిపోయారు. వీళ్ళు ప్రాణాలు అరిచేతలు పట్టుకొని ఏం జరుగుతుందో తెలియక ఎప్పుడు వచ్చి దాడి చేస్తారో, ఎప్పుడు చంపేస్తారో, ఎవరు బ్రతికుంటారో ఎవరు ఉండరో తెలియని అయోమయ పరిస్థితులు, ఎవరు వచ్చి వాళ్ళని రక్షిస్తారో అని అరిచేతుల్లో పెట్టుకుని ఉన్నారు. దీనికి ఉదాహరణగా ఒక చిన్న కథ, జాడీలు కథ. ఇప్పుడు ప్రస్తుతం అది జరిగిందే. రేపు మనకి రాబోయేటప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవం అని జరుపుకుంటారు సెప్టెంబర్ 11న. అంటే ఆయన నాయకత్వంలో ఉన్నప్పుడు ఎంత కష్టాలు పడ్డారో, అందుకని అది వదిలి నాకు విమోచన దినోత్సవం అన్నారు. అప్పుడు నేను ఒక కథ విన్నా, చెప్పడానికి వచ్చింది. డాక్టర్ లక్ష్మి గైనకాలజిస్ట్, 84 సంవత్సరాలు, ఇప్పుడు కూడా బ్రతికే ఉంది ఆమె. ఆమె పీష్వారాజీ సైన్యం ఉంది కదా, రజాకారుల సైన్యం ఆగడాలు ఎలా ఉన్నాయి అంటానికి ఆ రాత్రిపూట పడుకోబోయే 10 సమయంలోనంట రజాకారులు దాడి చేస్తున్నారు, అందరు పారిపోండి అని చెప్పి ఒక వార్త వచ్చేసిందంట. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. లక్ష్మి వాళ్ళ నాన్నగారు డ్రిల్ మాస్టరు, బాగా మంచి 6 అడుగులు ఎత్తుంటాడు ఆయన. ఆయనకి 5గురు సంతానం, భార్య బాలింతరాలు. అంటే ఈ డాక్టర్ లక్ష్మి ఇప్పుడు అయింది, ఆమె 13 సంవత్సరాల వయసు అంట. 5గురు పిల్లలు, ఆఖరి పాపకి 5 నెలలు, 5 నెలల పసిపాప. వాళ్ళని తీసుకొని ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. లేకపోతే వాళ్ళు చంపేస్తారు, ఇల్లు తగలబెట్టేస్తారు. పిల్లల్ని ఎలాగన్నా రక్షించుకోవాలని ప్రయత్నం చేస్తే పక్కన జాడీల ఫ్యాక్టరీ ఒకటి ఉందట. ఆయనకి ఎందుకో ఒక ఐడియా వచ్చి ఆ జాడీల ఫ్యాక్టరీలోకి వీళ్ళని పంపించేద్దాము అని చెప్పి అందరిని తీసుకొచ్చి ఎక్కించాలంటే గోడలు చాలా ఎత్తుగా ఉంటాయి. అంత ఎత్తున ఈ పసిపిల్లలు బాలింతరాలు వీళ్ళు ఎక్కలేరు, ఆడపిల్లలు. అందుకని ఆయన మంచి హైట్ గా ఉంటాడని చెప్పాడు డ్రిల్ మాస్టర్. ఆయన ఏం చేశాడంటే ఆయన భుజాల మీద పిల్లల్ని ఎక్కించుకొని అట్లా ఎక్కించి ఒక్కొక్కళ్ళని చాలా ప్రాణ భయం అండి, ఏది అసాధ్యం కాదు. మనకి అవసరం అన్వేషణకు దారి తీస్తుందని ఎప్పుడైనా సామెత తిన్నారా? మన అవసరానికి అనుకూలంగా మనం ఎన్నో చేస్తూ ఉంటాం. ముందు ఎవరు ప్రయత్నం చేసినా కూడా జరగదు, కానీ అవసరంలో మాత్రం చేస్తాం. ఆయన అలాగే అలా అంత ఎత్తుందో చూడండి, ఆ గోడ అంత ఎత్తుందో 9 by 9 feet ఉంది. 9 అడుగుల గోడ, 11 అడుగుల గోడని అలా కష్టపడి ఎక్కించి వాళ్ళని దించి ఎలాగో ఆ జాడీల ఫ్యాక్టరీలో లైట్ వేయకుండా, లైట్ ఏముంది ఆ రోజుల్లో కొవ్వొత్తులే కదా, ఒక కొవ్వొత్తి ఆ ఎత్తుల్లో చూసుకుంటూ కటిక చీకట్లో ఆ పసిపిల్ల 5 నెలల పసిపిల్లను తీసుకొని 5గురు బిడ్డలను తీసుకొని ఏ బిడ్డను వదిలిపెట్టినా రేపు ప్రాణాలతో చూడమని ప్రాణ భయంతో అట్లా వెళ్ళి ఆ జాడీల ఫ్యాక్టరీలో చీకట్లో అక్కడ పాములే ఉంటాయో, జర్రులే ఉంటాయో, ఇంకేముంటాయో అక్కడ ప్రాణాలు బిక్కుమంట పిల్లని ఏడవనీయకుండా నోట్లో గుడ్డలు పెట్టేసి ఏమాత్రం చప్పుడు వచ్చినా వాళ్ళు దాడి చేసి చంపేసిపోతారు అని చెప్పి వీళ్ళు. మరి ఆయన రాలేదు, ఆయన రావటానికి లేదు ఛాన్స్. ఇక ఆయన రమ్మంటే అమ్మ బ్రతుకుంటే నేను తెల్లారుజామున వస్తాను, లేదంటే లేదు. ఇంకా ఆయన పోయిన కింద లెక్కేసుకున్నారట. ఇలా తెల్లవార్లు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ఉండి తెల్లవారు ఎప్పుడవుతుందా, వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏ పాములో జరులో గుట్టి అది పాడుపడ్డ జాడీలు కంటున్నాయి.
దాంట్లో ఉన్నవాళ్ళు చస్తారో బతుకుతారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు అని బయట భర్త గారు ఏడుస్తూ అలాగే ఉంటే, లోపల ఉన్న వీళ్ళేమో వచ్చిన రజాకారులు మా నాన్నని చంపేస్తారు, బయట చంపండి, నరకండి, తగలబెట్టండి, కొరికేయండి, కోసేయండి అని చెప్పి ఒకటే కేకలు రంకెలు. తెల్లవారుజామున 3ంటికి ఆ కేకలన్నీ ఆగిపోతాయి, నిశ్శబ్దంగా ఉంటుంది. అప్పుడు ఆ తెల్లవారుతుండగా 4 సమయంలో గోడ మీదగా తొంగి చూసి ఆ మహానుభావుడు పైకి ఎక్కొచ్చి ఆ బిడ్డలు బతుకున్నారో చచ్చారో అని చూసుకొని తీసుకొని వెళ్తాడు. వాళ్ళందరూ క్షేమంగానే దేవుడి దయ వల్ల బ్రతికే ఉంది. ఆ వాళ్ళల్లోనే అప్పుడు 13 సంవత్సరాల పాప వాళ్ళ నాన్నకి సాయం చేసి మిగిలిన పిల్లలను కూడా కిందకి దించడానికి సాయం చేసిన 13 సంవత్సరాల పాపే ఇప్పుడు నేటి లక్ష్మీ గైనకాలజిస్ట్ పండాపూర్లో ఉందట. ఆమె స్వయంగా మాట్లాడి చెప్పిందనమాట. కాబట్టి ఇంత రజాకారుల నీచమైన వాళ్ళు ఇలాంటి పరిపాలనలో ప్రజలు ఎలా బతికారు? దుర్మార్గుడు ఎప్పుడు పోతాడా అని బ్రతికారు. మరి భారతదేశం కూడా స్వాతంత్రం కోసం చాలా ప్రయత్నం చేశారు. చివరికి 1947లో స్వాతంత్రం తెచ్చుకున్నారు. ప్రజలంతా ఆగస్టు 15ని అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ నిజాం రాష్ట్రంలో తప్ప, అంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఈ నిజాం పరిపాలనలో తప్ప మాకెప్పుడు వస్తుంది ఈ స్వతంత్రం? మేమెప్పుడు? ఆఖరికి హిందువుల మీద ఎంత ద్వేషం అంటే, హిందువులు బొట్టు పెట్టుకుంటే ఆ బొట్టును కూడా వాళ్ళు ఎగతాళి నాలికతోటి ఇట్లా ఇట్లా నాటేసి చెరిపేసేవాళ్ళంట. అవమానకరమైన, ఇంకా బలవంతాన హిందూ మతంలో నుంచి ముస్లిం మతంలోకి మార్చడానికి ప్రయత్నం చేశారంట. ఈ బాధలు చెప్పుకుంటుంటే ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళ కష్టాలు ఎవరు తీరుస్తారు? భారతదేశ ప్రభుత్వానికి మొత్తం ఆ రాష్ట్రాలు ఏర్పడిపోయినాయి, ప్రజలు సుఖంగా ఉన్నారు, ఆగస్టు 15 జరుపుకున్నారు, స్వాతంత్రం వచ్చింది. కానీ మా సంగతి ఏంటని ప్రజలు అల్లాడిపోతుంటే ఇక కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోలేక నవాబుకి ఎన్నిసార్లు కబురు చేసినా ఆ దాంట్లో విలీనం చేయమంటే నేను చెయ్యను, కావాలంటే 1 కోటి మంది ఉన్న వీళ్ళు తెలంగాణ ప్రజలను కూడా తీసుకెళ్లి పాకిస్తాన్లో కలిపేస్తానని ఒకటే బెదిరింపులు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆ ఆంక్షలకు కానీ వాటికి కానీ ఆజ్ఞలకు కానీ ఏమీ సమాధానం లేదు. పైగా ఎదురు బెదిరింపులు. ఇంకా ఇతని ఆగడాలు ఇలాగే సాగితే ఊరుకుని, అప్పుడు మనకి నెహ్రూ గారు ఉన్నారు, చాలా శాంత స్వభావం, కానీ ఏమి చేయలేక ఊరుకున్నారు. ఆయన మంచితనం ఎక్కడ పోతుందో అని అలా పట్టుకుని ఉన్నారు. కానీ మన ఉక్కు మనిషి ఉన్నాడే, ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎవ్వరికి చెప్పకుండా ప్రజలకు ఒక మాట చెప్పేశాడు రహస్యంగా. వాళ్ళు వచ్చినప్పుడు ఆ పెట్టుకుని నాలుగుతో తుడిపేస్తున్నారు కదా, సాధన పెట్టుకునేవాళ్ళు. ఇదివరకు నల్లగా సాది ఇప్పట్లాగా బయట నుంచి కొనుక్కునేవి కాదు. ఆ సాదులో విషం కలిపి పెట్టుకోమన్నాడు. ఆ విషం నాలుగుతో తాకినోడు చచ్చిపోతాడు. అంత కసి ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నంతో ఉప ప్రధానిగా ఉన్నారు, హోమ్ మినిస్టర్ ఆయన. ఆ 4 పక్కల నుంచి ఒక్కసారి సైన్యం మూకమ్మడిగా దాడి చేసి నైజాం నవాబుని ముట్టడించేసింది. ఏమి చేయలేని పరిస్థితుల్లో లొంగిపోయాడు. సెప్టెంబర్ 11న 1948 అనుకుంటాను ఆ లొంగిపోయాడు. ఇక లొంగిపోక తప్పల. అప్పటిదాకా ఏమన్నాడంటే ఈ మొత్తాన్ని తీసుకెళ్లి పాకిస్తాన్లో కలుపుతానన్నాడు, బెదిరించాడు. కాబట్టి లొంగిపోయాడు. అప్పట్లో ఇక వాళ్ళంతా కూడా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. ఇది జరిగింది. అంటే నైజాం నవాబు పరిపాలనలో ఎదిరించటానికి సాయుధ పోరాటం చేశారు, కమ్యూనిస్టులు చేశారు, రచయితలు చేశారు, సామాన్య ప్రజలు చేశారు, అన్ని కులాల వాళ్ళు, హిందువులు, ముస్లింలు, ఉర్దూ వాళ్ళు అందరూ చేశారు. ఇలా చేసి చివరికి స్వేచ్ఛ జీవులయ్యారు. అయితే ఇది ఒక్కరోజు జరిగింది కాదు. ఇదంతా మరి తెలంగాణ ప్రజలకి, తెలంగాణ భవిష్యత్తు ఉన్న విద్యార్థులకి స్ఫూర్తినివ్వాలి కదా. తెలంగాణ బిడ్డలంటే ఇంత కష్టపడి చేశారు, మరి ఆ స్వాతంత్రాన్ని నిలబెట్టుకోవాలి కదా. అట్లా ఇలా ఇది నేపథ్యం జరిగింది. ఇందుకోసమని స్ఫూర్తినిచ్చే విధంగా రచనలు చేశారు. అప్పుడు ఎంత ప్రజల్లో ఉత్సాహాన్ని నింపకపోతే ప్రజల్లో చైతన్యం వచ్చి నవాబు మీదే తిరగబడి పల్లెల్ని ఎదిరించేశారు. ఒక విషయం చెప్పని మర్చిపోయాను. ఇక్కడ ఇలా ఆయుధ పోరాటం జరుగుతున్నప్పుడు ఇంకా ఢిల్లీకి వెళ్ళి ఈ ప్రజల మీద చాడీలు చెప్పాడు. వీళ్ళు ఎలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, ప్రజలు వీళ్ళని తీసుకెళ్లి పాకిస్తాన్లో కలుపుతారు ఇదని చెప్పి. అప్పుడు గాంధీ గారు ఇక్కడ బైరాన్పల్లి అని ఇక్కడ ప్రాంతంలో తెలంగాణ ప్రజలు పోరాటాలు చేస్తున్నారు అని చెప్పి ఆయన దృష్టికి వచ్చింది. అంటే వాళ్ళు జాతీయ నాయకులు కదా, వాళ్ళు ఇంత చిన్న విషయాలు పట్టించుకోరు అనుకుందాం. అప్పుడు ఇక్కడ పద్మజా నాయుడు అనే ఆమెని ఒక నివేదికను తయారు చేయమన్నారు.
నివేదికను తయారు చేసి అక్కడ ఏం జరుగుతుందో చెప్పమంటే నివేదిక తయారు చేసి ఆమె ఇక్కడ జరిగిన ఘోరాలు నేరాలు అన్నీ చెప్పింది. ఇవన్నీ వీటన్నిటి పరిణామం ఆఖరి ప్రయత్నంగా ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క చొరవతోటి తెలంగాణ ప్రజలకి స్వేచ్ఛా స్వాతంత్రాలు లభించినాయి. దాన్ని సెప్టెంబర్ 11 తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఇంత కష్టపడి జరిగితే ఈ తెలంగాణ స్వరాష్ట్రం వచ్చింది వీళ్ళకి. అయితే మరి ఇలాంటి రాష్ట్రాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత ఉందా లేదు? ఇంత అయిపోయినాక మరి కవి ఈ పద్యాలు చదవాల్సిన అవసరం ఏంటి? అయిపోయింది, కష్టాలు పడ్డారు, అయిపోయింది, సినిమా అయిపోయింది కదా, ఇంకా దాని గురించి ఎందుకు మనం చదువుకోవాల్సిన అవసరం ఏంటి? విద్యార్థుల్లో ఒక ఆలోచన వస్తుంది, ఏమండి మీ తల్లిదండ్రులు కష్టపడి మీకోసమని ఏదో గూడు ఏర్పాటు చేద్దాం అనుకుంటారు ఉండటానికి. పేదవాళ్ళు అయితే గుడిసె ఏర్పాటు చేస్తారు, ఇంకొంచెం ఉన్నవాళ్ళైతే రేకులు, ఆ తర్వాత లేకపోతే ఇటుక బిళ్ళలతోటి, తర్వాత అంతస్తులు, తర్వాత ఇంకా బాగున్న వాళ్ళైతే విల్లాసు బంగ్లాలు చేస్తారు. ఏది చేసినా మన గృహాన్ని మనం కాపాడుకోవాలా లేదా? కాపాడుకోకపోతే ఏమవుతుంది? ఎవరో ఆక్రమించుకొని పోతారు. ఇలాగే మనం తెచ్చుకున్న ఈ స్వాతంత్రాన్ని, ఈ స్వేచ్ఛని మనం కాపాడుకోవాలని ఆ దేశభక్తి అనేది లేకపోతే ఆ ఇచ్చిన స్వాతంత్రం ఊరికినే పోతుంది. మళ్ళీ నైజాం లాంటి దుర్మార్గుడు రాడని ఎలా చెప్తారు? ఎప్పటికప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు దేశానికి చుట్టూ కాపలా ఉంటూనే ఉంటారు, 24 గంటలు పహారా కాస్తూనే ఉంటారు. ఏ పక్క నుంచి ఎవరు వచ్చి దాడి చేస్తారో తెలియదు. కాబట్టి జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఏముండాలంటే ఎవరన్నా చెప్తే రాదు, స్ఫూర్తి ఉండాలి. వాళ్ళకి స్ఫూర్తి రావాలి. స్ఫూర్తి రావాలంటే కవుల ద్వారా మాత్రమే సాధ్యమైంది, మామూలు మాటల్లో సాధ్యం కాదు. కాబట్టి కవులు ఇలాగా కలం బట్టి అక్షరానికి ఆవేశాన్ని తొడిగి రచనలు చేశారు. కాబట్టి ఇదే లోతైన వివరణ నేను అనుకుంటున్నాను. ఇక ఈ నచ్చితే ఇంతవరకు ఈ పాటలోకి మనం వెళ్ళిపోదాం. ఉంటాను మరి, ఇవాళకి చాలు. ధన్యవాదాలు. బాగా 1-2 సార్లు చూసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ వాళ్ళందరికీ చెప్పండి ప్లీజ్. కొంచెం నాకు మర్చిపోరు కదా, రోజుకు 4 గంటలు టైం కేటాయించండి. ఏదో ఒక టైంలో అలా నొక్కేసి వదిలిపెట్టండి ఈ వీడియోస్ని. అలా వచ్చేస్తూ ఉంటుంది నాకు వ్యూస్. 1 నెల రోజులు అయితే నేను నిలబడిపోతాను. ఉంటాను ఫ్రెండ్స్, ధన్యవాదాలు.